శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దూతవచనం విని క్రోధ సంరక్త నేత్రయి రాక్షసుడు ఇట్లనెను, శక్రా, నేను 100 మార్లు రణమున నీ పౌరుషం చూసి తిని, దుర్మతివి, నీకు బిడియము సిగ్గు రెండూ లేవు కనుక ఇట్లు మాట్లాడుతున్నావని తారకుడు పలకగా విని దూత వెళ్ళిపోయాను. తర్వాత ఆ దానవుడు ఇట్లా ఆలోచించెను, ఏదియో ఆశ్రయం దొరకందే ఇంద్రుడు ఇట్లా పలకజాలడు, ఓడిపోయిన వాడు ఆకస్మికంగా సంశయమున దేన్నో ఆశ్రయంగా పొంది ఉండను అని ఇట్లా అనుకొనిచుండగానే వానికి నాశనం తెలుపు దుర్నిమిత్తాలు కనబడెను. ధూళివాన, రక్తపాతం, ఆకాశం నుండి నేలపై ఎడమ భుజం, నేత్రం అదరుట, నోరు ఎండుట, మనోభ్రమం, తన భార్యల ముఖపద్మముల అకారణంగా వాడిపోవుట, దుష్టప్రాణులు మరింత రౌద్రరూపంలగుట, దుష్ట సూచనలు ఇటువి వానికి కనబడెను. అయినను వాడు వాడిని లెక్కపెట్టక క్షణంలో స్వస్థచిత్తుడై ఈ విషయాలు ఆలోచించటం మానెను. అంతలో వాడు తన ప్రాసాదంను ఆరోహించగా వానికి దేవసేన కనబడెను. అది గజముల మందల గంటల ఘనత్కార రవంతో హద్దుమీరి గుర్రములు గుంపులుగా నలగొట్టిన భూమి రేణువులతో ఎరుపు కలిసిన వర్ణం కలిగి సేనా బలములతోనూ భయం గలుపు ధ్వజముల శ్రేణులతోనూ ప్రకాశించుచుండెను. ఇంకను ఆ సేన ఆశ్చర్యంగులపు ఆకృతి గల విమానాలను, కదులుచున్న చామరాలను, భూషణాలంకార నిబంధములను, కిన్నెరలు బిగ్గరగా పాడు పాటలు, అనేకములకు స్వర్గీయ వృక్షమందు పూచిన పూలతో కూర్చిన కొప్పులు, ఒర నుండి బయటకు తీసిన ఖడ్గాజాయుధ అలంకార శోభలు, వందిజనులు బిగ్గరగా పాడు స్తోత్రాలు, ధ్వనులు, నానా వాద్యధ్వనులు కలిగి ఉండెను. ఇది చూసి తారకుడు కొంచెంగా తన మనస్సు ఉద్భ్రాంతం కాగా, నాచే ఓటమి తినని కొత్త యోధుడు ఎవ్వడై ఉండను అని ఆలోచించుచు కలతనందసాగెను. ఇంతలో వానికి వికట పరుషాక్షరాలతో సిద్ధ వందిజనులు బిగ్గరగా పాడుచుండిన హృదయదారుణమగు ఈ గాథ వినపడెను. సాటిలేని శక్తి అను ఆయుధపు కాంతులతో నిండిన దేహం గల పింజరవర్ణుడా, భుజదండాలతో భయంకరముగా యుద్ధావేశం కలవాడా, దేవతా ముఖంలోనే కలువలకు వికాసం కలిగించు చంద్ర, కుమారుల్లో శ్రేష్ఠుడా, నీకు జయం. దైత్యవంశం మహాసముద్రానికి బడబాగ్ని షణ్ముఖ, మధురధ్వని గల నెమలిని పూంచిన రథం కలవాడా, దేవతల కిరీటముల కొనలతో నలిగిన కాలి గోళ్ల మొలకలతో కూడిన మహాపీఠం కలవాడా, నీకు జయం. సుందరమగు వెంట్రుకల కొప్పును కమలవనమందు ఉండిన విమల దళములు గల కమలములతో అందమగవాడా, దైత్యరాజవంశానికి సహింపరాని దావాగ్ని, నీకు జయం. ప్రభు విశాఖ, 7 దినములు పసివాడా, సకలలోక తారక, స్కంద, గౌరీనందన, ఘంటా ప్రియా విశాఖ, విభు దేవసేనా నాయక, పతాకాలను దాల్చినవాడా, చెదిరిపోయి మిగుల కదలుచున్న బంగారు సొమ్మలతో ప్రకాశించువాడా, సూర్య తేజస్కా, నీకు జయము. యుద్ధ సంభ్రమాన అవలీలగా సమస్త శత్రువులను ఖండించువాడా, సకలలోక తారక, దితి సంతానముగు అమరుల్లో శ్రేష్ఠుడగు తారకునికి యముడా, భువన సమూహ శోక వినాశన జయము. తారకాసుర వధ. దేవతావందల స్తోత్ర పాఠకులు బిగ్గరగా పాడుచుండిన ఆ స్థుతులను వినగానే తనకు బాలుని వల్ల మృతికలదను బ్రహ్మవచనాల తారకునికి స్మృతికి వచ్చెను. వాడను పుణ్యపాప నియంతయగు ధర్మదేవుని స్మరించి భారమంతా అతంది అని భావంతో కవచం ధరించకయే పదాతి అయి పదాతులనే తన వెంట తీసుకుని శోకవ్యాప్త చిత్తంతో తన మందిరం నుండి శీఘ్రంగా వెలికి వచ్చెను. అతని సేనానులకు కాలనేమి మొదలగు దైత్య యోధులు భావావేశమును భ్రాంత చిత్తులై అటు ఇటు పరుగులెత్తుచుండరి, దేవతలను పట్టుకొనుచుండరి, తమ సేనను కూర్చుకొనుచుండరి. ఇట్లు పలువురు పలు విధాలుగా అదే పనిగా చేయుచుండరి. తారకాసురుడు భయంకరాకారుడైపోయి కుమారుని చూచి ఇట్లనెను, బాలుడా, బంతితో ఆడుకున్నట్లే యుద్ధం కూడా చేయదమనుకొనుచున్నావా ఏమి? యుద్ధ భయంకరులకు దానవులను నీవెప్పుడు నువ్వు చూడనట్లున్నావు, లేదా పిల్లవాడవు కావున ఎక్కువగా లోక విషయాలు చూడనందున ఇట్లు మాట్లాడుచున్నావేమో అని అనగా, కుమారుడును తన ముందున్న తారకాసురునితో దేవతలకు హర్షకారణంగా ఇట్లు పలికెను, తారక, నీవు శాస్త్ర విషయాలు మాట్లాడుతున్నావు కావున నీకు శాస్త్రమందు చెప్పిన విషయమే నిరూపింతును వినము. సమరమనిన భయమెరగని వీరభటులెన్నడను శాస్త్రములచే చెప్పబడిన విషయాలను నీవరే చూచుచూ విచారించుచూ ఉండరు. నా శిశుత్వాన్ని నీవు అలక్ష్యంగా చూడకము. కాళభుజంగం శిశువే, భాస్కరుడు బాలుడయ్యి చూడ శక్యుడు కాడు. అట్లే నేను శిశువైనను దుర్జయుడనని ఎరుగుము. దైత్యుడా, మంత్రం తక్కువ అక్షరాలు కలదే అయినను అధిక ప్రకాశం కలదే ఉండుట కనబడుచునే ఉన్నది కదా అని ఇట్లు కుమారుడు పలుకుచుండగానే తారక దైత్యుడు ముద్గరాన్ని విసరను. దాన్నతడు అమోఘ తేజం గల వజ్రంతో వెనుకకు తిప్పివేశను. దైత్యేంద్రుడు అయోమయమగు ఇనుప భిండివాలము
విసరగా దేవశత్రుహంతయగు కార్తికేయుడు దాని చేతితో పట్టివేసి ఆ షణ్ముఖుడు దైత్యునిపై పరుషధ్వని గల గదను వదలెను. ఆ దెబ్బ తిని వాడు పర్వతరాజం వలె ఉండయు కంపించెను. దానితో దైత్యుడు ఈ షడ్వదనుడు రణదుర్జయుడనియు తనకు కాలము సమీపించినట్లున్నదనియు తలిచెను. కాలనేమ్యాది దైత్యేశ్వరులందరూ తారకుడు కంపితుడొకట గమనించి రణదారుడగు కుమారుని కొట్టిరి. మహాతేజస్కుడగు ఆ కుమారుడును వారి క్లేశం వ్యర్థం కాగా ఆ దెబ్బలేమియో చలింపరానియో దివ్యశక్తి భావితములో అగో అవయవాలకుల తనకు తాకకపోగా దానవులందరినీ ఎదిరించి యుద్ధం చేయసాగెను. యుద్ధ నిపుణులు బలశాలురు దేవకంటకులు ఆ దైత్యేంద్రులు దేవతలను కుమారుని కూడా ప్రాసములతో బాణాలతో కొట్టిరి. దైత్యాస్త్ర నిహతుడయ్యో కుమారుడేమయో వ్యధ చెందలేదు. కానీ దానవులతోడి యుద్ధము దేవతలకు మాత్రం ప్రాణాంతకమయ్యను. దేవతలు పీడితులగట చూసి కుమారుడు కోపావిష్టుడై దానవసేనను అస్త్రంతో చీల్చి చెండాడసాగెను. సురకంటకులకు కాలనేమి ప్రముఖ దానవులందరూ ప్రతీకారం చేయ అలవి కాని కుమారాస్త్రముల దెబ్బలు తిని యుద్ధానికి పెడమొగం పెట్టిరి. దైత్యులందరూ పారిపోవటయో మరణించటయో కాగా కిన్నెర్లు బిగ్గరగా పాడు పాటలతో వినబడి నవ్వుకు మహాదైత్యుడు అసురనాయకుడు ఆ తారకుడు క్రుద్ధుడయ్యను. బంగారు పరికరాలతో అలంకృతమైన దివ్య గదను చేబోని ఒరపిడి చేసి పరీక్షించబోనిన మేలిమి బంగారపు భుజకీర్తులతో అలంకృతుడగు ఆ దైత్యుడు దాన్న గదతో కొట్టెను. ఆశ్చర్యకర శరాలతో నెమ్మలని రణవిముఖునిగా చేసెను. షణ్ముఖుడుగా ఆ కుమారదేవుడు తన వాహనం రక్తం కక్కుచు రణమునకు పెడమగమట చూసి బంగారు భుజకీర్తులతో రుచిరమగు భుజాలతో కనకభూషణాలు గల విమలమగు శక్తిని పోనెను. అంతట మహాసేనుడు మహాదుర్బుద్ధి నిలుము. ఒకసారి ఈ జీవలోకాన్ని చూసుకొనము. ఇప్పుడు నా చేతి శక్తితో చావనున్నావు. దైత్యుడా, నీవు నేర్చిన అస్త్రాన్ని స్మరించము. అది నిన్ను కాపాడనేమో చూతము అనుచు వాని మీదకు ఆ శక్తిని వదలను. కుమారుని భుజాల నుండి విడవబడ్డ ఆ శక్తి అతని భుజకీర్తుల ధ్వని తనతో పాటు వస్తుండగా పోయి వజ్రశైలి రాజం వలె కఠినమగు దైత్య హృదయాన్ని చీల్చెను. వాడను చెదరిన కిరీటంతో తలపాకతో జారిపడిన ముంగుర్లతో భూషణాలతో ప్రళయకాలంను పర్వతం వలె నేలపై పడెను. ఆ దైత్యుడు వినిహితుడు కాగా అది దేవతలకు పెద్ద పండుగయ్యను. నరకమందున్న పాపకరుడు కూడా ఆ సమయాన్ని ఎవడను దుఃఖవంతుడు కాకుండెను. దేవతలు షణ్ముఖదేవుని స్తుతిస్తూ తమ తమ స్త్రీలతో కూడి ఆడుచు మహాధామవంతులై కొత్త కుతూహలములతో తమ తమ భవనాలకు ఎగిరి తమ తమ కోరికలన్నీ ఈడేటతో తుష్టులై దేవతలందరూ స్కందముఖము కుమారోపాఖ్యానం విషయమున సిద్ధులతో తపోధనులతో కూడి ఈ విధంగా ఫలశ్రుతి రూపములకు వరములను లోకమునకు ప్రసాదించిరి. ఓం శాంతి శాంతి శాంతి.